11వ అధ్యాయము 4వ వచనం చదువుతూ ఉన్నాను. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఈ మాటలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట అని వ్రాయబడి ఉన్నది. రెండవది, వీరు ఒలీవ చెట్లకు పోల్చబడ్డారు. మూడవది, దీపస్తంభములకు పోల్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మహాకృపను బట్టి గత కొంతకాలముగా ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రకటన గ్రంథములో నుండి 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇద్దరి సాక్షుల గురించి. భూమి మీద 42 నెలల పాటు దేవుడు తన యొక్క సాక్షులకు అధికారమును అనుగ్రహించి ఈ భూమి మీద 42 నెలల పాటు బహు అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించడం మాత్రమే కాకుండా భూమి అందంతటా కూడా దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అధికారాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఆ ఇద్దరి సాక్షులకు దేవుడు అనుగ్రహించారు. వాళ్ళు ఎవరు అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మోషే గారు కానీ, ఏలియా గారు కానీ, హానోకు గారు కానీ, బాప్తిస్మమిచ్చు యోహాను గారు కానీ కాదు అని, వారు కాకుండా ఈ ఇద్దరు సాక్షులను దేవుడు మనుషులు లాగానే భూమి మీద అందరూ ఏ రీతిగా అయితే జన్మించారో ఆ రీతిగానే వారు కూడా జన్మించి దేవుని యొక్క పనికి ఉపయోగపడేటువంటి కాలము వచ్చేటప్పటికి వారు 7 సంవత్సరాల 7 ముద్రల కాలములో వాళ్ళు ఉంటూ ఉన్నారు. రెండవ 3.5 సంవత్సరములో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినటువంటి కాలంలో దేవుడే వారికి అధికారమును అనుగ్రహించి 42 నెలల పాటు ప్రపంచమంతటా దేవుని యొక్క నామమును, ఆయన మనుషులకు ఇచ్చిన అధికారమును, ఆయనను గూర్చినటువంటి సువార్తను, నిత్య సువార్తను ప్రకటించేటువంటి అధికారాన్ని వీళ్ళు పొందుకున్నారు. రైట్, మంచిది. చదువుతూ ఉన్నాను. 11వ అధ్యాయము 4వ వచనం చదువుతూ ఉన్నాను. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. ఘనుడా, గొప్ప దేవా, నీ మహాకృప చేత మాకిచ్చిన ఈ మహదైశ్వర్యమును బట్టి మీకు వందనాలు అయా. ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని నీ నామమునకు తల వంచి నీవు నిజమైన దేవుడవు అని తెలుసుకుని నిన్ను ఆశ్రయించి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొని మీ కార్యములను జరిగించేటువంటి వారు, పాపమునకు అవకాశము లేకుండా సంపూర్ణముగా నీ ఆత్మ చేత నింపబడి నీ రక్షణను అనుభవించి నీ సాధనాలుగా ఉండడానికి మీరు పిలిచిన వారందరినీ పరలోక రాజ్య సంబంధులుగా మీరు మారుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. ప్రకృతి సంబంధమైనటువంటి ఈ లోకము నుంచి ఆత్మ సంబంధమైన లోకములోనికి ప్రయాణము చేయడానికి ప్రకృతిని ఏ రీతిగా సమూలముగా ధ్వంసము చేసి ఆత్మ సంబంధమైనటువంటి నిత్యత్వము ఉండేటువంటి దేవుని యొక్క రాజ్యములోనికి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి, నూతన యెరూషలేములోనికి నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలను ఏ రీతిగా మీరు నడిపించబోతూ ఉన్నారో ఈ ప్రకటన గ్రంథములో మీరు స్పష్టంగా వ్రాశారు. వాటిలో కొంతవరకునైనా ధ్యానించడానికి కృపనిచ్చారు. ఈ దినాన మా 2 చేతులు చాచి మీ ఎదుట ఈ ఇద్దరి సాక్షుల గురించి మేము నేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాం. వీక్షిస్తున్న వారిని మీ మాటలు అర్థం చేసుకోగలిగేటువంటి మనస్సును మాకందరికీ అనుగ్రహించండి. మీరు మాట్లాడుతూ ఉండగా ఆటంకపరుస్తూ ఉన్న ప్రతి సాతాను దురాత్మను యేసు నామములో లయపరచి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించుకోమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో 2 సాక్షులు ఉన్నారు. ఆ 2 సాక్షులు భూమి మీద పుట్టినటువంటి వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు వచ్చి మోషే, ఏలియాలు కాదు, మరణము చూడకుండా వెళ్లిపోయినటువంటి హానోకు గారు కానీ, శిరచ్ఛేదనం చేయబడినటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను గారు కానీ కాదు. వారు భూమి మీద తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారే. అయితే పూర్తిగా వారు ధర్మశాస్త్రమును సంపూర్ణముగా క్రీస్తు యేసునందు విశ్వాసమును వారు కనబరిచి
క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కృపను పొందుకున్న వారిగా ఉన్నారు. ఈ ఇద్దరి సాక్షులను దేవుడు 42 నెలలలో 3 పనులు చేయడానికి వీళ్ళను ప్రతిష్ఠ చేశారు. ఒకటి, భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలవబడేటువంటి శక్తి వీళ్ళ ఇద్దరికిని కూడా దేవుడు అనుగ్రహించాడు. వీళ్ళ యొక్క వస్త్రధారణ 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. గోనె పట్ట ధరించుకోవడము అన్నంటే బైబిల్లో మనం అనేక పర్యాయాలు గోనె పట్టను ధరించుకున్నటువంటి భక్తుల గురించి మనం చదువుకున్నాం. దేవుని ఎదుట అంగలార్చడానికి వచ్చినటువంటి శ్రమను బట్టి, వారికి కలుగుతూ ఉన్నటువంటి భయంకరమైన వేదనలను బట్టి, యుద్ధములలో గాని వారికి ప్రాణాపాయము వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి విధానంలో గోనె పట్ట ధరించుకోవడము ఇశ్రాయేలీల దేశంలో ఒక సాంప్రదాయం. ఈ రీతిగానే ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి వారు మాత్రమే కాక కొన్ని సమయాలలో కొంతమంది గోనె పట్టలు ధరించుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ఇద్దరి సాక్షులు ఆ 42 నెలలలో గోనె పట్ట ధరించుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, వారు కేవలం దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని కార్యములను జరిగించడానికి మాత్రమే కాకుండా, భూమి మీద హతసాక్షులుగా మార్చబడకుండా సర్వసాధారణముగా దేవునిని నమ్ముకొని విశ్వాసులుగా ఉండి పాపమునకు దూరముగా ఉండి సాతాను అయినటువంటి వాడు వాళ్లను చంపివేయాలి అని వాళ్లతో యుద్ధము చేయడానికి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళ పక్షమున ఉండి పోరాడేటువంటి వారు, దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు కూడా ఈ ఇద్దరు సాక్షులే. ఇశ్రాయేలీయుల దేశములో జరుగుతూ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధాలు, మందిరము కోసము వారు చేస్తూ ఉన్నటువంటి కార్యములలో దేవునికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పక్షమున విన్నవించుకోవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క కార్యమును భూమి మీద జరిగించడానికి, దేవుడు ఏమి చెప్తున్నాడు అనేటువంటిది గ్రహించడానికి 42 నెలల పాటు వాళ్ళు గోనె పట్ట ధరించుకునే దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఈ 42 నెలలలో ఇంకా 3 భయంకరమైనటువంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారు. ఒకరు సాతాను. వాడు ఇప్పటి వరకు ఈ ఇద్దరి సాక్షులు భూమి మీద రావడానికంటే ముందు కాలము వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు 6వ ముద్ర విప్పదీసేటంత వరకు వాడు శూన్యములో ఉన్నాడు. పరలోకమునకు వెళ్ళడానికి కూడా వాడికి అవకాశము ఉన్నది. ఈ 7వ ముద్రను విప్పదీయడానికంటే ముందు జరిగిన సంఘటనలో పరలోకములో యుద్ధము జరిగి, యుద్ధమునకు దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు ఈ లూసిఫర్ అనేటువంటి వాడితో యుద్ధము చేసి పరలోకమునకు ఇక రావడానికి అవకాశము లేకుండా అక్కడ నుంచి నేల మీదకు నెట్టివేశాడు. ఆ నెట్టివేయబడినటువంటి ఈ లూసిఫర్ గాడు అనగా సాతాను, ఘట సర్పము, అపవాది అని పిలువబడుతూ ఉన్నటువంటి వీడు ఈ 42 నెలల పాటు భూమి మీదనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వీడు తన కోసము ఏర్పరుచుకున్నటువంటి ఇద్దరి మనుష్యులు, ఆ ఇద్దరు మనుష్యులలో కూడా వాడి యొక్క ప్రధాన అనుచరులైనటువంటి ఇద్దరి దురాత్మలను, వాయుమండలములో ఉన్నటువంటి ఒక దురాత్మ, పాతాళ బెళములో ఉన్నటువంటి ఒక దురాత్మ, వారిద్దరినీ కూడా ఇద్దరి మనుషులలోనికి పంపించాడు. మీకు ఇంకా వివరంగా చెప్పాలి అనంటే, అనాది కాలములో భూమిని ఆరిన నేలగా దేవుడు బయటికి తీయడానికంటే ముందు, ప్రకృతి సంబంధమైనటువంటి సృష్టి క్రమము జరగడానికంటే ముందు, దేవునిని ధిక్కరించినటువంటి ఈ యొక్క లూసిఫర్ గాడు కొంతమంది వాడికి సైన్యముగాను వాడి అనుచరులుగాను మార్చుకున్నాడు. దేవునిని ధిక్కరించి దేవునిని ఎదిరించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిని ఆరిన నేలగా బయటకు తీయబడడానికంటే ముందు దేవుని మహిమగాను, దేవుని తేజస్సుగాను, దేవుని దైవత్వముగాను ఉన్నాడు గనుక ఆ దైవత్వమును, ఆ మహిమను, ఆ తేజస్సును నేను పొందుకోవాలి అనే ఉద్దేశముతోటి లూసిఫర్ గాడు తప్పు చేశాడు కనుక, దేవుని యొక్క ప్రణాళికను అవమానపరిచాడు గనుక, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కాలములో ఉన్నటువంటి దైవత్వముగాను, మహిమగాను, దేవుని తేజస్సుగాను ఉన్నటువంటి విధానములో ఉన్న ఆ అధికారాన్ని, ఆ సింహాసనాన్ని లూసిఫర్ గాడు ఆశించాడు గనుక వాడిని, వాడి సమూహమును అనగా వాడి పక్షమున ఉన్నటువంటి దురాత్మలన్నిటినీ కూడా వారు అప్పటి వరకు దేవుని దూతలే,
ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా పనిచేశారో అప్పుడు దేవుడు వారిని దురాత్మలుగా మార్చి పరలోకము నుంచి నెట్టివేశాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు 7వ ముద్ర విప్పదీయడానికంటే ముందు వరకు కూడా ఈ లూసిఫర్ అనేటువంటి వాడు పరలోకము వెళ్ళడానికి, భూమి మీదకు రావడానికి వాడికి అవకాశం ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తుకు వ్యతిరేకముగాను, ఆయన సింహాసనమును ఆశించినటువంటి వానిగాను ఈ యొక్క లూసిఫర్ గాడు కనబడ్డాడో వాడిని పరలోకపు రాజ్య పౌరుషత్వము నుంచి తీసివేశాడు. వాడిని మాత్రమే కాదు, వాడి పక్షమున ఉన్నటువంటి దురాత్మ సమూహమున అంతటినీ కూడా నెట్టివేశాడు. నెట్టివేయబడినటువంటి ఆ దూతలందరూ కూడా దురాత్మలుగా మార్చబడ్డారు. ఆ దురాత్మలను దేవుడు కొందరిని పాతాళ బిళములో ఉంచాడు, మరికొందరిని వాయుమండలములో ఉంచాడు. పాతాళ బిళములో ఉంచినటువంటి దురాత్మల సమూహము మీద ఈ లూసిఫర్ అనేటువంటి వాడు ఒకరిని నాయకుడిగా నియమించాడు. వీడినే బైబిల్లో భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అని వ్రాయబడి ఉన్నది. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ వచనము. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచు ఉండెను. ఈ లక్షణాలన్నీ కూడా నియంతకు అనగా వాయుమండలంలో కొందరు దురాత్మ సమూహము ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. వారి మీద కూడా ఒకరిని నాయకుడిగా లూసిఫర్ గాడు నియమించాడు. ఒకడేమో పాతాళ బిళములో ఉన్నాడు, వాడిని భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమని. ఇంకొకడేమో వాయుమండలములో ఉన్నాడు, వాడు సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అని. వాయుమండలము అంటే భూమి పైన కొంత ఎత్తులో ఉన్నటువంటి దురాత్మ సమూహము. వారే మనుష్యుల యొక్క మనస్సులను పాడు చేయడానికి, మనుషులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆశీర్వాదమును పొందుకోకుండా పరలోకపు రాజ్యం యొక్క పౌరసత్వమును విడిచిపెట్టుకునే విధముగా, పాపమును చేసే విధముగా వారు తమకు తామే మరచిపోయి భూమి మీద ఎందుకు బ్రతుకుతూ ఉన్నాము అనేటువంటి ఆలోచనను విడిచిపెట్టి సుఖభోగాల కోసము, అక్రమము కోసము, వ్యభిచారము కోసము, లోక సంబంధమైన కార్యములన్నిటినీ నరహత్య చేయడానికి విచ్చలవిడి పాపమునకు ప్రేరేపించేటువంటి సమూహము ఈ దురాత్మ సమూహము. వీరు ఎప్పుడైతే వీరి మీద లూసిఫర్ అనేటువంటి వాడు ఒకరిని నాయకుడిగా ఉంచాడో వాడు పాతాళ బిళములో ఉన్నటువంటి దురాత్మల సమూహము మీద ఉన్న నాయకుడు వీళ్ళిద్దరిని క్రూర మృగములుగా పోల్చి, ఒకడేమో సముద్రములో నుంచి వచ్చాడు, పాతాళ బిళములో ఉన్నటువంటి వాడేమో భూమిలో నుంచి వచ్చాడు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము గురించి ఇదే 13వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఈ యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. వీడు నియంత. భూమి మీద 2 మనుష్యులను ఈ దురాత్మలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ దురాత్మలు మనుషులలోనికి జొరబడగలిగేటువంటి అవకాశం ఉన్నది. సాతానుగాడికి మనుషులలో జొరబడగలిగేటువంటి అవకాశము లేదు. మనుషులను ఆ దురాత్మ అనేటువంటి వాడు మాత్రమే మనుషులలో నివాసము చేసి మనిషిని, వాని దేహాన్ని దురాత్మకు అనుకూలముగా ప్రవర్తించేటువంటి విధముగా ఉండడానికి ప్రేరేపించగలిగే శక్తి ఆ దురాత్మలకు ఉన్నది. దురాత్మలు మాత్రమే మనుషులలోనికి జొరబడగలవు గాని, మనుషులలో నివాసము చేయగలవు గాని లూసిఫర్ అయినటువంటి వాడు చేయలేడు. ఎందుకని చేయలేడు అనంటే, లూసిఫర్ అనేటువంటి వాడు కెరూబు. కెరూబుకి 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలు కలిగినటువంటి కెరూబు యొక్క ముఖము ఎద్దు ముఖము. కెరూబు ముఖము అనగా ఎద్దు ముఖము అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. దూతలు మాత్రము దేవుని స్వరూపములో చేయబడ్డారు, మనుషులు కూడా దేవుని స్వరూపములో చేయబడ్డారు. మనుషులు దేవుని స్వరూపములో ఉండి దూతలు కూడా దేవుని స్వరూపములో చేయబడ్డారు గనుకనే ఆ దూతలు దురాత్మలుగా మార్చబడిన తర్వాత కూడా మనుషులు ఏ రీతిగా అయితే ఉన్నారో ఆ రీతిగానే దురాత్మలకు సంబంధించినటువంటి ఆకారములు
ఆ చీకటి సంబంధమైనటువంటి దురాత్మ ఆత్మ స్వరూపములు ధరించుకున్నటువంటి వారై మనుషులు వాటి యొక్క ఆకారంలోనే ఉన్నారు గనుక దూతలు అంటే 2 రెక్కలు కలిగినటువంటి వారు అని ఎప్పుడూ ఊహించవద్దు. బైబిల్లో 2 రెక్కలు కలిగినటువంటి దూతలుగా ఎవరిని కూడా ఎప్పుడూ కూడా దేవుడు ప్రస్తావించలేదు. గతంలో కూడా కొన్ని వీడియోలలో ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సహోదరులారా, మనుషులలోనికి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ దురాత్మ సమూహము ఇద్దరిని లూసిఫర్ గాడు వారి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి 2 నాయకులు, ఒకడు సముద్రములో నుంచి వచ్చిన వాడు, ఒకడు భూమిలో నుంచి వచ్చినటువంటి వాడు. వీళ్ళిద్దరూ కూడా 2 దేహాలలోనికి ప్రవేశిస్తారు. ఒక దేహమేమో రోమా పట్టణమును ప్రపంచంలో తలగా ఉంచాలి అని ఆలోచన కలిగి మంచి జ్ఞానము కలిగినటువంటి వాడై టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి వాడై ప్రపంచ దేశములన్నిటినీ జయించాలి, నేను ప్రపంచము మీద సింహాసనాసీనుడనవ్వాలి అనే ఆలోచనతోటి గత కాలములో ప్రపంచమును జయించినటువంటి అలెగ్జాండర్నే కాని అంతకు ముందు ఉన్నటువంటి నెబుకద్నెజరునే కాని ఆధారము చేసుకొని నేను కూడా వారికి వలె ప్రపంచాన్ని జయించాలి అనే ఆలోచనతోటి నడుస్తూ ఉన్నటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి మనిషి. వాడు చదువుకున్నాడు, జ్ఞానము కలిగిన వాడే కాని మనిషే. వానిలోనికి వాయుమండలములో దురాత్మల సమూహము మీద సాతానుడు నియమించుకున్న ఆ సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము వీడిలో నివాసము చేస్తాడు. ఇది ఎప్పటి నుంచి జరిగిందయ్యా అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసిన కాలంలోనే వీడు ఆ దురాత్మ వాయుమండలములో ఉన్నటువంటి దురాత్మల మీద నాయకుడు. సాతాను యొక్క ప్రధాన అనుచరులలో 2 ఉన్నారు. వారిలో ఒకడు ఈ జ్ఞానము కలిగినటువంటి రోమా పట్టణములో నుంచి వచ్చేటువంటి ప్రపంచాన్నంతటిని కూడా పరిపాలించిన ఆ దేశాన్ని తలగా ఉంచాలి అనే ఆలోచన కలిగినటువంటి ఈ నీచుడు అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో, దానియేలు గ్రంథములో. వానిలోనికి జొరబడతాడు వీడు ఒకడు. ఇక రెండవ వాడు మహమ్మదీయులు యావత్తు ప్రపంచం అంతటా కూడా అనేక దేశాలలో దరిదాపుగా 43 కంటే పై దేశాలలో ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో ఈ మహమ్మదీయులు ఉన్నారు. ఈ మహమ్మదీయులు పాత నిబంధనను అంతటినీ కూడా విశ్వసించి పాత నిబంధనను అంతటినీ కూడా వాళ్ళు వారి కోసం ఇవ్వబడినటువంటిది అని ఆధ్యాత్మికంగా అంగీకరించి యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగానే నమ్ముతూ క్రొత్త నిబంధనను అంగీకరించనటువంటి ఒక తెగ. వీరు ప్రవక్త కోసం అనగా వారు అనుకుంటున్నటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మెస్సయ్య ఎవరు అని చెప్పడానికి ఒక ప్రవక్తను కూడా వాళ్ళు ఎన్నుకోవడానికి ప్రయత్నం చేసిన సమయంలో ప్రపంచంలో ఉన్న మహమ్మదీయులందరినీ కూడా మోసపుచ్చడానికి ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము మహమ్మదీయులకు ఒక ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తిలోనికి జొరబడతాడు. ఆ వ్యక్తి నియంత అయినటువంటి వానికి అనగా రోమా పట్టణములో నుంచి వచ్చినటువంటి జ్ఞానము కలిగిన ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క క్రూర మృగము భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము చూడడానికి గొర్రె పిల్ల వలె ఉంటాడు. చాలా సౌమ్యముగా మహమ్మదీయులందరికీ కూడా మార్గదర్శిగా, అంత మాత్రమే కాదు మనము ఏమి చెయ్యాలి అనేటువంటిది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి చెప్తూ ఉన్నటువంటి ప్రవక్తగా వారు అంగీకరిస్తారు. ఆ కాలానికి నియంత అయినటువంటి ఈ జ్ఞానము కలిగిన వ్యక్తికి 666 అనేటువంటి ముద్రకు సరిపోయినటువంటి నామము కలిగిన ఆ వ్యక్తికి వీడు సపోర్ట్ చేయడానికి ఇంకొక కారణం ఏమిటయ్యా అనంటే ఇశ్రాయేలీయులు మందిరము కట్టుకున్నటువంటి స్థలములో ఇప్పుడు ప్రస్తుతానికి మహమ్మదీయుల యొక్క మసీదు ఉన్నది. ఈ మసీదును పడగొట్టినందు వలన నియంతను ఆశ్రయించినటువంటి ఇశ్రాయేలీల దేశములో ఉన్నటువంటి ముస్లిం సహోదరులకు సపోర్టుగా ప్రపంచ దేశములో ఉన్నటువంటి మహమ్మదీయులందరూ కూడా ఏకీభవించి వారి పక్షమున నిలబడినటువంటి ఈ నియంతకు సపోర్ట్ చేస్తారు. ఆ నియంతకు సపోర్ట్ చేసినటువంటి వారిలో క్రూరమైన మనస్సు కలిగినటువంటి ఉగ్రవాదులు ఈ నియంతకు ఒక సైన్యముగా ఏర్పడతారు. దాని గురించి మనం గతంలో కూడా ధ్యానం చేశాం. వారు ఈ అబద్ధ ప్రవక్త చెప్పినటువంటి మాటను శిరస్సు వంచి అంగీకరించి ఇదిగో ఇతనే
మా మెస్సయ్య అని చెప్తూ వచ్చారు. జ్ఞానము కలిగినటువంటి వాడు, రోమా పట్టణాన్ని ఉన్నతమైన స్థలములో ఉంచాలి అనే ఆలోచన కలిగినటువంటి ఆ మనిషి వారికి ఒక నాయకునిగా, మెస్సయ్యగా, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతనే అని అనుకునే విధముగా వాళ్ళను మోసపరుస్తాడు. ఈ రెండవ 3.5 సంవత్సరములో వీడు యావత్ ప్రపంచం అంతటా ఉన్నటువంటి దేశాలలో 10 దేశాలను ఎన్నుకొని 3 రాజులను సమూలముగా నాశనము చేసి వీడు ఆ 3 దేశాల మీద రాజు అగుచు 8వ రాజుగా ప్రమాణ స్వీకారము చేసినటువంటి సమయము రెండవ 3.5 సంవత్సరం. మొదటి 3.5 సంవత్సరములోనేమో వీడు సర్వసాధారణమైన నాయకుడిగా ఉండి ప్రపంచమంతటికి తనను తాను తెలియజేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా అనేక దేశాలను జయిస్తాడు. చివరికి ప్రపంచమంతా కూడా నాదే అని ఆశ కలిగి అధికారపూర్వకముగా ఉండడానికి వాడికి ఇవ్వబడినటువంటి సమయము రెండవ 3.5 సంవత్సరము. ఇప్పుడు ఈ కాలంలో అనగా రెండవ 3.5 సంవత్సరంలో సాతాను కూడా భూమి మీదనే ఉన్నాడు. వీడు ఎప్పుడు భూమి మీదకు వచ్చాడయ్యా అనంటే 6వ ముద్రను ప్రభు అయిన యేసుక్రీస్తు విప్పదీసినప్పుడు హతసాక్షుల ఆత్మలతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు భూమిని విడిచి పరలోకమునకు వెళ్లిపోయినటువంటి సమయంలో పరలోకము వెళ్ళినటువంటి ఆ పరిశుద్ధుల ఆత్మలను వాడు చూసి విని పరలోకమునకు వెళ్లి నిలబడి వారిని చూసి ఈర్ష్యపడి యుద్ధమునకు ప్రేరేపించబడినప్పుడు దేవుని పర్మిషన్తో మిఖాయేలు సంపూర్ణముగా ఇక మీదట పరలోకము రావడానికి కూడా అవకాశము లేకుండా లూసిఫర్ అనేటువంటి వాడిని, ఘటసర్పం అనేటువంటి వాడిని పూర్తిగా భూమికి పరిమితము చేసి పంపించి వేస్తాడు. ఇప్పుడు వీళ్ళు 3 కూడా భూమి మీదనే ఉన్నారు. వీరిలో 2 మాత్రమే మనుషులకు కనబడతారు. మనుషులలోనికి వచ్చినటువంటి ఆ దురాత్మలు ఆ మనుషులలో ఉండి అధికారపూర్వకముగా, అధికారులుగా, ప్రవక్తగా 2 కనబడతారు. వారే సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము నియంత, భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అబద్ధ ప్రవక్త. వీరిద్దరూ భూమి మీద ఉంటారు. సాతానుడు కూడా భూమి మీదనే ఉంటాడు. కానీ సాతానుడు మనుషులకు కనబడడు. వీడు వచ్చినది మొదలుకొని భూమి మీదకు వచ్చినది మొదలుకొని ఈ సాతాను అయినటువంటి వాడు, ఘటసర్పమైనటువంటి వాడి పని ఏమిటయ్యా అనంటే 12వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 15వ వచనం నుంచి చదువుతున్నాను. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్యును గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచూను యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానముతో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. అనగా సముద్రము అనగా ప్రపంచ ప్రజల ఎదుట వాడు భూమి మీద కాలు మోపి నిలబడడానికి వాడికి అవకాశం లేదు. ఎందుకంటే వాడు మనుషులలో ఉండి నివాసము చేయడానికి అవకాశం లేదు. వాడి ఎద్దు ముఖము కలిగిన వాడు, వాడికి 6 రెక్కలు ఉన్నాయి. వీడు మనుషుల యొక్క తలల మీదనే భూమికి చాలా సమీపముగా ఉంటూ ఉన్నాడు. అందుకనే సముద్రము అనగా లోకమునకు పోల్చబడింది. యుద్ధము చేయుటకై బయలుదేరి సముద్ర తీరమున నిలిచెను. సముద్రము అన్నంటే లోకమునకు పోల్చబడింది. విడవబడిన పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి ఇక్కడ కూడా పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు అనే సాక్ష్యము మనకు బాహాటముగా తెలియజేయబడుతూ ఉన్నది. ఆ లూసిఫర్ అయినటువంటి వాడు, ఘటసర్పమైనటువంటి వాడు యుద్ధము చేసేటువంటిది ఆ పరిశుద్ధులతోనే. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో కానీ, రాజులతో కానీ, దేశాలను ఆక్రమించుకోవడానికి కానీ, ప్రపంచం అంతటి మీద కూడా తన దేశాన్ని ఉన్నతమైన స్థలములో ఉంచాలి. ఆ రోమా పట్టణమును 7 కొండల మీద కట్టబడిన రోమా పట్టణమును ప్రపంచానికి తలగా ఉంచాలి అనే ఆశ కలిగిన ఆ నియంత అయినటువంటి వాడు రెండవ వాడు మనుషుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. వాడి పని అది. ఇక 3వ వాడు అయినటువంటి ఈ అబద్ధ ప్రవక్త మహమ్మదీయులను ప్రత్యేకించి మోసపరచడానికే వాడు అనేకమైన అద్భుత కార్యాలు కూడా చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. సాతానుడు వాడి యొక్క అధికారమును నియంతకు ఇచ్చివేసిన తరువాత వాడు చేసినటువంటి కార్యములన్నిటినీ కూడా ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడు కూడా చేయడానికి అధికారమును పొందుకున్నాడు. వీళ్ళిద్దరూ మనుషులలాగానే ఉన్నారు.
ఇప్పుడు నేను చెప్పాలనుకున్న వాక్యానికి వస్తున్నాను రండి. ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచు ఉన్న 2 ఒలీవ చెట్లు. భూలోకమునకు ప్రభు అయిన వాడు ఎవడు? మనము బైబిల్లో స్పష్టంగా గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట సాతానుడు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడు గనుక, శరీరములో నివసిస్తున్నాడు గనుక శరీర బలహీనతలను బట్టి లోబరుచుకుంటే ఇక మిగిలిన చరిత్ర ఉండదు. బైబిల్లో ఇక ముందు ఉండవలసినటువంటి యేసుక్రీస్తు చరిత్ర ఉండదు. యేసుక్రీస్తు ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు అనే మాట మనము చెప్పుకోలేము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మనము చెప్పుకోలేము. ఆయన మన రక్షకుడు అని మనము చెప్పుకోలేము. దానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, ఈ లూసిఫర్ గాడు శరీరధారిగా ఉన్నటువంటి దేవునిని నాకు నమస్కారం చేయి అని అడిగాడు. కానీ వాడి అజ్ఞానమును దేవుడు ముందుగానే తెలుసుకొని వానికి నమస్కారం చేయకపోవడం కాకుండా వానిని గర్దించి, నిన్ను సృష్టించిన వాడనైనా నాకే నమస్కారం చేయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. ఆ సందర్భంలో 4వ అధ్యాయం లూకా రాసిన సువార్త 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 5 నుంచి చదువుతున్నాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వగోరుదునో వానికిత్తును అని చెప్పాడు. ఎవడు? ఈ లూసిఫర్ గాడు, సాతాను గాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వాడిని గద్దించి వెళ్ళిపోయి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మనందరి కోసం ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి మరణమును జయించి పునరుద్ధారుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కాలము సమీపించినప్పుడు ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళి 7 ముద్రలను 7 సంవత్సరాలలో ఉత్పదీసి 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత మరలా తిరిగి సాతానుణ్ణి ఆయన పాదముల క్రింద పెట్టుకునేటువంటి అధికారమును పొందుకొని వస్తూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా భూమి మీద రాజ్యం ఎవడిదయ్యా అనంటే ఈ లూసిఫర్ గాడిదే. అందుకనే ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వీడిని భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట అని వ్రాశారు. వీడు భూమి మీదకు వచ్చాడు, వీడికి అధికారం అనుగ్రహించబడి ఉన్నది. వీడిని పాతాళములో బంధించేటంత వరకు ఈ పేరు వీడికి ఉండవలసినటువంటిదే. మరి యేసుక్రీస్తును బైబిల్లో ఏమని సంబోధించారయ్యా అంటే సర్వలోకనాథుడు అని సంబోధించారు. ఆయన ఒక్క భూమికి మాత్రమే కాదు, పాతాళమునకు ఆయన దేవుడే, పరలోకమునకు ఆయన దేవుడే, పరదేశికి కూడా ఆయన దేవుడే. సర్వలోకములకు ఆయన దేవుడై ఉన్నాడు గనుక ఆయన సర్వలోకనాథుడు అని పిలువబడ్డాడు. లూసిఫర్ గాడు భూమి మీద అధికారము కలిగి ఉన్నాడు గనుక ఇక్కడ భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట అని వ్రాయబడి ఉన్నది. ఈ ఇద్దరి సాక్షులను దేవుడు ఈ లూసిఫర్ అయినటువంటి వాని ఎదుట నిలవబెట్టాడు. ఇక్కడ 2 మాటలు మీరు గమనించాలి. ఈ లూసిఫర్ గాని ఎదుట ఈ ఇద్దరి సాక్షులను నిలబెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, మొట్టమొదటిగా ఇందాక మనం చెప్పుకున్నాము, ఒకటి పరిశుద్ధుల పక్షమున ఉండడానికి, వారికి దిక్సూచిగా ఉండడానికి, ఇశ్రాయేలీల పక్షమున ప్రార్థన చేయడానికి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును అనగా అతి పరిశుద్ధ స్థలములోనికి అన్యజనులు రాకుండా అక్కడ కూడా వీరి యొక్క అధికారమును ప్రదర్శించడానికి దేవుడు వీరిని యోధులుగాను, గొప్ప సేవకులుగాను, సాక్షులుగాను అధికారము పొందుకున్నటువంటి వారిగా వీరు ఉన్నారు. వీరిని 2 రకాలుగా బైబిల్లో పోల్చారు. ఒకటి ఒలీవ చెట్టు అని, ఇంకొకటి దీపస్తంభములుగా పోల్చారు. దీపస్తంభములు ఒలీవ చెట్లు అని ఎందుకు పోల్చారో మనం తర్వాత ధ్యానం చేద్దాం. అయితే వీరిద్దరిని కూడా ఎవరి ఎదుట నిలవబెట్టారు? ఇక్కడ ఒక మాట సునిశ్చితంగా జ్ఞానము కలిగి మనం చదువుదాం. 4వ వచనము, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్నా. ఇంకొక చోట ఈ ఇద్దరు ఒలీవ చెట్లకు పోల్చబడినటువంటి ఇంకొక 2 యాజకులు ఉన్నారు. దేవుని కోసం ప్రయాసపడి నిలవబడినటువంటి ఇంకొక 2 ఉన్నారు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము
14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి మనందరికీ తెలుసు. వారు ఎజ్రా నెహెమ్యాలుగా పోల్చబడ్డారు. వారు రెండవ మందిరం కట్టడానికి ఉపయోగపడ్డారు. వీరిని కూడా ఒలీవ చెట్లకు పోల్చారు. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. ఆయన యొద్ద నిలబడ్డారు, ఆయన ఎదుట నిలబడలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇద్దరి సాక్షులను, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలబడ్డారు. అక్కడేమో పక్కన యొద్ద నిలబడ్డారు, ఆయన పక్షమున నిలబడ్డారు. కానీ ఇక్కడ భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట వ్యతిరేకించి ఎదిరించి వానికి అడ్డముగా నిలబడ్డారు. నా మాటలు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడేమో వీళ్ళిద్దరు యెహోవా యొద్ద నిలబడి ఉన్నారు, ఇక్కడ వీరిద్దరు సాక్షులేమో ఎదుట నిలబడి ఉన్నారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటయ్యానంటే, ఆ ఇద్దరేమో యెహోవా దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని యొద్ద నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరు ఇక్కడ ఈ ఇద్దరు సాక్షులేమో ఈ భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట వానిని అడ్డగించడానికి, వానిని ఎదిరించడానికి, వాని కార్యములను ఆటంకపరచడానికి, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క అధికారమును, దేవుని యొక్క మహిమను ప్రదర్శించడానికి, వాడికి దేవుని యొక్క శక్తిని తెలియజేయడానికి దేవుడు ఏర్పరచుకున్న ఇద్దరి సాక్షులు. వీరికి ఉన్నటువంటి అధికారము బహు ఉన్నతమైనటువంటిది. ఈ ఇద్దరి సాక్షులకు ఇచ్చినటువంటి అధికారము గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు అధికారముని ఇచ్చి, మీరు వెళ్ళి నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టండి, స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేవనెత్తండి అని చెప్పి శిష్యులను, అపోస్తులైనటువంటి వారిని పంపించినప్పుడు వారు వెళ్ళి ఆ కార్యములను జరిగించి మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నీ నామమున మేము అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాము, ఆశ్చర్య కార్యములను చేస్తూ ఉన్నాము, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుతూ ఉన్నాయి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు మెరుపు వలె సాతానుడు భూమి మీద పడవేయబడటం చూశాడు. అక్కడ జరిగినటువంటి ఆ యొక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చూసినటువంటి ఆ సాతానుగాడు పడిపోవడము, యేసుక్రీస్తు యొక్క నామమును ఉచ్చరించినప్పుడు పరిశుద్ధులుగా ఉన్నటువంటి భక్తులు ఆ నామమును పలికినప్పుడు జరిగిన సంఘటన వలన సాతానుగాడి ప్రభావము దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని మహిమను పొందుకున్న తర్వాత ఉన్నదానికంటే తక్కువ. ఇక్కడ ఈ ఇద్దరు సాక్షులకు దేవుడు ఇంకా అధికమైన అధికారమును అనుగ్రహించాడు. నోట నుంచి అగ్ని రావడము, వారికి ఇష్టమైనప్పుడు వర్షాన్ని కురిపించడము, నీటిని రక్తముగా మార్చడము, తెగుళ్ళు వారికి అవసరమైనప్పుడు తెగుళ్ళను భూమి మీదకు తీసుకొని రావడము, అనేకమైనటువంటి అద్భుత కార్యములను చేసే విధముగా ఈ ఇద్దరి సాక్షులకు దేవుడు అధికారమును ఇచ్చాడు. వీరు మనుషులేనండి, వీరు సర్వసాధారణంగా భూమి మీద మనుషులు పుట్టినట్లుగానే పుట్టారు. కానీ వీరి జీవితంలో జరిగినటువంటిది ఏమిటయ్యానంటే, వీళ్ళు ఇశ్రాయేలీయులు. వీరు ప్రత్యేకించి లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు. ఇశ్రాయేలీయులు అని, లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు అని ఏ రీతిగా అయ్యారో మనము తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే వీరికి ఇచ్చినటువంటి ఆ అధికారము సాతానుడే వీళ్ళ ఇద్దరి ఎదుట నిలబడడానికి శక్తి లేనటువంటి వాడైనట్లుగా బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. బలహీనుడైపోయాడు. సాతాన్ని ఎదిరించగలిగేటువంటి శక్తి భూమి మీద సర్వసాధారణంగా పుట్టినటువంటి ఇద్దరి మనుషులకు దేవుడు అనుగ్రహించాడు. ఆ ఇద్దరి మనుషులే ఇద్దరు సాక్షులు. ఆ ఇద్దరు సాక్షులు ఈ లోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలవబడి వాడిని ఒక ఆట ఆడించడానికి దేవుని యొక్క ప్రభావమును పొందుకున్న వారిగా ఉన్నారు. వీరిలో ఉన్నటువంటి దైవిక శక్తి ఎంత ఉన్నతమైనటువంటిదో ఒక మాట చెప్తాను. వీరు ఉన్నటువంటి కాలంలో భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు కూడా లేడు. మొదటి 3.5 సంవత్సరంలో అయిపోయిన వెంటనే 6వ ముద్రను విప్పదీసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షుల ఆత్మలను బలిపీఠము అయి ఉన్నటువంటి ఆ గొల్గొతా కొండ క్రింద ఉన్నటువంటి మందసము దగ్గర నుంచి మందసమును హతసాక్షుల ఆత్మలను తీసుకొని పరలోకములో దేవుని సింహాసనం ఎదుటకు వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి భూమి మీద దేవుని బిడ్డలైనటువంటి వారు,
విశ్వాసులైనటువంటి వారికి దిక్సూచి, ఆదరణ, మార్గదర్శకులుగా ఉండడానికి ఈ ఇద్దరి సాక్షులకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ ఇద్దరి సాక్షులు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అద్భుత కార్యములు చేశాడో అటువంటి అధికారము పొందుకున్న వారు. యాజకులు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నారో ఆ రీతిగా ఉండి పరిశుద్ధ స్థలములోను, అతి పరిశుద్ధ స్థలములోను అద్భుత కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన వారు ఏ రీతిగా అయ్యారో చూద్దాం మనం. అయితే వీరి యొక్క కార్యములను బట్టి సాతానుగాడే నిలబడలేకపోయాడు. వీరిని దేవుడు ఎందుకు నిలవబెట్టాడు అనంటే సాతానుగాడికి, వాడి సేవకులుగా ఉండడానికి, వాడి అనుచరులుగా ఉండడానికి, మనుషులలో నివాసము చేయడానికి ఇద్దరి ఆ దురాత్మలను మనుషులలోనికి పంపించాడు. ఆ ఇద్దరు యావత్తు ప్రపంచం అంతటా కూడా నియంతగాను, అబద్ధ ప్రవక్తగాను ఉంటూ ఉండగా వారిని వ్యతిరేకించడానికి, వారికి ధీటైనటువంటి వారిగా, వారికి దేవుని ప్రభావమును కనపరిచేటువంటి వారిగా, వీరు చేసేటువంటి కార్యములు సరి అయినటువంటివి కావు, సత్య సంబంధమైనటువంటివి కావు, దైవికమైనటువంటివి కావు, వీళ్ళు కేవలం దురాత్మ చేత ప్రచురము చేయబడుతూ ఉన్నారు అని నిరూపించడానికి ఈ ఇద్దరి సాక్షులకు దేవదేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారము పొందుకున్నటువంటి వారు 3.5 సంవత్సరాలలో ఆ ఇద్దరి సాతాను యొక్క అనుచరులను, నియంతను, అబద్ధ ప్రవక్తను, వాళ్ళ చర్యలన్నిటినీ కూడా ఆటంకపరచడానికి, అడ్డుకోవడానికి, బలహీనపరచడానికి, మనుషులలో దేవుని శక్తిని ప్రచురము చేయడానికి ఈ ఇద్దరి సాక్షులకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించారు. వీరు యవ్వనస్తులు, వీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, వీరు సర్వసాధారణంగా భూమి మీద పుట్టినటువంటి వారు. ఎందుకు దేవుడు వీరికి ఇంత గొప్ప అధికారముని ఇచ్చాడయ్యా అనంటే వారు దేవుని కృపను పొందుకున్నారు. అదేమిటండి? ఒక్క మాటలో తేల్చేశారు. మనము దేవుని కృపను పొందుకోలేదా అనంటే కృపను పొందుకోవడం ఏమిటో తెలుసుకోవాలి అనంటే తర్వాత వచ్చే వీడియో తప్పనిసరిగా మీరు వీక్షించాల్సిందే. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. సహోదరులారా, ఈ ఇద్దరి సాక్షులు ఇశ్రాయేలీలు, ఈ ఇద్దరి సాక్షులు లేవి గోత్రమునకు సంబంధించినటువంటి వారు. ఏ రీతిగానో మీరు తర్వాత వీడియోలో వీక్షించండి. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. వందనాలు.